హాయ్ స్టూడెంట్స్, ఈరోజు 24th జరిగిన ఫస్ట్ షిఫ్ట్ SSCGD 20 క్వాంట్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ హిందీలో ఉంది, మనం ఇంగ్లీష్లో చూద్దాం. యావరేజ్ ఏజ్ ఆఫ్ 20 బాయ్స్ 25 ఇయర్స్. ఓకే, 20 బాయ్స్ యావరేజ్ 25 ఇయర్స్. అయితే ఏ బాయ్ 15 ఇయర్స్ లీవ్ ద గ్రూప్. 15 సంవత్సరాలు ఉన్న ఒక బాయ్ గ్రూప్ నుంచి బయటకు వచ్చాడు. ఏ న్యూ బాయ్ జాయిన్స్ ద గ్రూప్. కొత్తవాడు జాయిన్ అయ్యాడు, అతని ఏజ్ మనకు తెలియదు. అతను జాయిన్ అవ్వడం వల్ల 2 ఇయర్స్ యావరేజ్ పెరిగింది, అంటే +2 అయింది, అంటే 27 అయ్యింది. అయితే న్యూ బాయ్ ఏజ్ ఎంత అని అడిగాడు. యాక్చువల్గా లెఫ్ట్ అయిపోయిన బాయ్ ఏజ్ 15. ఇక్కడ యావరేజ్ 2 పెరిగింది, అంటే ఈచ్ వన్ 2 kg పెరుగుద్ది, అంటే 40 kg పెరిగింది. ఈ 40 ఎవరిది కొత్తగా యాడ్ అయినట్టుంది, కాబట్టి 40 కలిపితే 55. అది న్యూ బాయ్ యావరేజ్. ఓకేనా. నెక్స్ట్, ద మార్కెట్ ప్రైస్ ఎంపీ ఇచ్చాడు, 10% డిస్కౌంట్. దెన్ వాట్ విల్ బి ద సెల్లింగ్ ప్రైస్. ఓకే, ఎస్పీ 10% డిస్కౌంట్. 2700లో 10% అంటే 270 డిస్కౌంట్ ఇచ్చారు, కాబట్టి ఎంపీలో తీసేద్దాం. 0342. ఓకే. నెక్స్ట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చేయండి. అనిల్ అండ్ కరణ్ టుగెదర్ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 20 days. అనిల్ ప్లస్ కరణ్ ఇద్దరు 20 రోజుల్లో ఒక పని చేస్తారు. కరణ్ హిమాన్స్ కలిపి, కరణ్ ప్లస్ హిమాన్స్ ఇద్దరు కలిపి అదే పని 25 రోజుల్లో చేస్తారు. హిమాన్స్ ప్లస్ అనిల్ H+A వీళ్ళిద్దరూ కలిపి అదే పని 50 రోజుల్లో చేస్తారు. అయితే హిమాన్స్ ఒక్కడే ఎన్ని రోజుల్లో ఆ పనిలో. మనం టోటల్ వర్క్ ఎప్పుడు కూడా LCM, ఈ మూడింటి LCM 20, 25, 50 అంటే 100. ఓకే, LCM 100, టోటల్ వర్క్ 100. అయితే వీళ్ళు రోజుకి ఎన్ని యూనిట్స్ చేస్తారో ఒకసారి చూద్దాం. 25 4 ఓకే, ఇది పెర్ డే. అయితే 2K 2H 2 అంటే ఈచ్ వన్ 2 times. అనిల్ ప్లస్ కరణ్ ప్లస్ హిమాన్స్ వీళ్ళు ముగ్గురు కలిపి రోజుకి ఎన్ని యూనిట్లు? 11 యూనిట్లు. ఈ 2 యూనిట్ వస్తే 5.5. అంటే అనిల్ కరణ్ హిమాన్స్ కలిపి 5.5 యూనిట్స్ రోజుకి చేస్తారు. అయితే మనకి హిమాన్స్ ఒక్కడే ఎన్ని రోజులు చేస్తారంటే అనిల్ కరణ్ కలిపి 5 యూనిట్స్ చేస్తారు. ముగ్గురు కలిపి 5.5 అంటే హెచ్ అనేవాడు ఒక్కడే 0.5 యూనిట్స్ చేస్తారు. టోటల్ వరకు 100, 0.5 యూనిట్స్ రోజుకి. అయితే ఎన్ని రోజులు చేస్తారు? ఈ పాయింట్ ఇక్కడ 0 పెట్టుకుంటే 5 2 200 డేస్. ఓకేనా. నెక్స్ట్, సింప్లిఫికేషన్. 2 202 4 2 8 4 5 20 4 2 -252 5 5 25. ఈ 25 ఇక్కడ యాడ్ చేస్తే ప్లస్ 227 -252 ప్లస్ 227 5 2 -1 కాబట్టి -25. నెక్స్ట్, LCM. ఈ ముగ్గురికి LCM అడిగారు, ఒకసారి చేద్దాం కన్ఫ్యూజన్. HCF అడిగాడు, సారీ 168. 2తో కట్ అవుతుంది. 2 4 8 2 2 4 2 6 12 2 3 2 8 2 4 ఇంకా 42 7 7 6 ఒక అన్ని 7 7 7 5 7 6 7 9 7 1 7 12. ఓకే, ఇంకా 3తో తీరుతుందా? ఓకే, 3 2 6 3 3 9 3 4 ఇంక 3 దేంతో తీరు. LCM అంటే ఇవన్నీ గుణించాలి, కానీ వాడు ఓన్లీ HCF అడిగారు కాబట్టి ఈ 3 గుణిస్తే చాలు. సైడ్ ఉన్నవి 2 × 7 × 3 7 3 21 42. ఓకే. నెక్స్ట్, ఏంటి? ఓకే, ఇది అర్థమవుతుంది, చిన్న ప్రాబ్లమే. టీ అఖిలే కాంకో 90 దీని. ఓకే, టీ ఒక్కడే ఒక పని 90 రోజుల్లో చేస్తాడు. ఖుషి కాంక 20% టీ. ఓకే, ఇందులో ఇది టోటల్ వర్క్. ఇందులో 20% పని ఎన్ని రోజుల్లో చేస్తాడు? యాక్చువల్గా 90 అనేది 100% అతని వర్క్. అయితే ఇందులో 20% 90 టోటల్ వర్క్ కూడా మనం 90 అనుకుంటే 90 days అంటే రోజుకు 1 యూనిట్ చేస్తాడు. అయితే 20% ఎన్ని రోజుల్లో? రోజుకు 1 యూనిట్ కాబట్టి కింద 1 వేసిన పర్లేదు, ఎక్కువ. ఈ 0 పోతే 9 18 రోజుల్లో 20% వర్క్ అవుతుంది. ఓకే, కాస్ట్ ఆఫ్ డైమండ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ వెయిట్. ఓకే, కాస్ట్ అనేది డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు వెయిట్ స్క్వేర్కి. అయితే కాస్ట్ ఆఫ్ డైమండ్ ఎంత ఇచ్చాడు? బ్రేక్ ఇంటూ 2 pieces, 2 ముక్కలుగా ఇరిగిపోయింది. ఏది? 5:8 రేషియో వెయిట్ ఇది. అయితే లాస్ ఎంత అన్నాడు. ఓకే, యాక్చువల్గా కాస్ట్ అనేది వెయిట్కి స్క్వేర్ అన్నాడు కదా.
యాక్చువల్గా ఇది 5:8 రేషియోలో విడిపోయింది. విడకపోతే ఈ రెండు కలిపితే 13 పార్ట్లు ఉండాల్సింది 5 ఇది విడిపోయింది. అంటే వీట్ స్క్వేర్ కదా కాస్ట్ ఉంటుంది. అంటే 5×5 = 525 ప్లస్ 864 కలిపితే 989. ఇది స్క్వేర్ కదా 169. ఓకే, అంటే 169 పార్ట్లు ఉండాల్సింది 89 పార్ట్లు ఉంది. అంటే లాస్ ఎంత 80. ఓకే, అంటే వెయిట్ ఎంత 8788 అనేది 169 పార్ట్లు. అయితే 80 పార్ట్లు లాస్. అది లాస్ అడిగారు కదా అమౌంట్. ఓకే, 13 13 13 5 13 7 13 5 78 13 7 91 13 6 ఓకే, మళ్ళీ 13తో తిరుగుద్దా 13 5 65. ఓకే, 520 × 80 520 × 80 0 0 8 2 16 8 5 41. ఓకేనా, అదే ఆన్సర్. నెక్స్ట్, కెన్ ఆర్టికల్ సోల్డ్ ఫర్ ఓకే ఎంత ఎస్పీకి అన్నాడు. అయితే లాస్ట్ 20% వచ్చింది. అయితే కాస్ట్ ప్రైస్ సిపి ఎస్పి. సిపి ఎప్పుడు 100%కి. అయితే 20% లాస్ అంటే 80కి అమ్మాడు. అంటే 4400 80 అయితే 100% ఎంత సిపి అడిగారు కదా. ఈ జీరోకి ఈ జీరో పోతే 8540 8540 జీరో 5000. ఓకేనా, ఈ జీరో ఇక్కడ వస్తే జీరో. ఓకే, నెక్స్ట్ 9900 డివైడెడ్ అమంగ్ XYZ. XYZ అనే ముగ్గురికి ఈ రేషియోలో డివైడ్ చేశాడు. అయితే వై అంటే ఎక్స్ ఇది, వై ఇది, జెడ్ అంటే 12 పార్ట్లు ఎంత. యాక్చువల్గా ఈ మూడు కలిపితే 7 19 33 పార్ట్లు. అంటే 9900 అనేది 33 పార్ట్లు. అయితే 12 పార్ట్లు ఎంత 33 మూడుల అంటే 300 12 మూడు 36 00. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ డివిజిబుల్ బై 4. ఓకే, 2తో డివిజిబుల్ చేయాలంటే లాస్ట్ యూనిట్ డిజిట్ భాగించాలి. అదే 4th అంటే యూనిట్ డిజిట్ ప్లస్ టెన్స్. అదే 8 అయితే హండ్రెడ్స్ యూనిట్స్ టెన్స్ 3 డిజిట్స్. అంటే ఇప్పుడు లాస్ట్ 2 డిజిట్స్ కూడా 4తో మల్టిప్లై అదే డివైడ్ చేస్తే అవుతుంది. 8 4 32 ఇది అవ్వదు. 8 5 40 ఇది అవ్వదు. ఇది అవ్వదు. 8 చేస్తే 48 4 1 4 2 అవుతుంది. అంటే పూర్తిగా డివైడ్ శాసం 0 వస్తుంది. అంటే అదే డివైడ్ అవుతుంది. నెక్స్ట్, an item is sold for ఓకే ఇది ఎస్పీ ఎప్పుడు ఆఫ్టర్ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ 30% డిస్కౌంట్ 10% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఇంతకు అన్నాడు. అయితే మార్కెట్ ప్రైస్ ఎంత. ఇప్పుడు కూడా డిస్కౌంట్ అనేది మార్కెట్ ప్రైస్కి ఇస్తాం. దీని నుంచి 30 పోతే 70/100 ఇంటూ 10 పోతే 90/100. అప్పుడు ఎస్పీ వస్తుంది. ఎస్పీ వాడు ఇచ్చాడు 49.64. ఈ డబల్ జీరోస్కి ఈ జీరో పోతే ఈ జీరోస్ ఇక్కడికి వెళ్తాయి. 9 9 45 9 అవ్వదు 7 7 49 7 9 7తో కూడా అవ్వదు. ఆన్సర్ కూడా పాయింట్లో ఉంది. అందుకే 9 7 63 63 49 6 4 0 0 6 7 42 6 8 48 4 8 3 24 500 అయిపోతుంది. అవ్వదు, ఎక్కువ అయిపోద్ది. అంటే 7 6 7 42 421 441 5 5 4 6 6 7 8 6 9 54 9 అయితే ఎక్కువ అయిపోతుంది. 8 63 8 8 3 24 8 5 50 504 అంటే ఇంకా 50. ఓకే, ఇక్కడ మనకు ఆప్షన్స్ ద్వారా ఓన్లీ 7 8తో స్టార్ట్ అయ్యేది ఒకటే ఉంది. మనం పూర్తిగా కూడా చేయవలసిన లేదు. ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 40 స్టూడెంట్స్ బాయ్స్ గర్ల్స్ ఉన్నారు. 40 స్టూడెంట్స్ టోటల్ 30 గర్ల్స్ అంటే 10 బాయ్స్ ఉంటారు. ఓకే, వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ బాయ్స్. ఓకే, వాడు అడిగింది బాయ్స్. ఇప్పుడు పర్సంటేజ్ టోటల్ నెంబర్ తీసుకుంటాం కాబట్టి 10 బాయ్స్ అందులో 40% 100. ఈ జీరో పోతే 4 కోట్ల 4 2 4 5 25%. నెక్స్ట్, రేడియస్ ఆఫ్ ఎమిస్పియర్ ఇచ్చాడు. రేడియస్ 3.5. అయితే వాల్యూమ్ ఫార్ములా 2/3 πr³ పై ఎంత 22/7 r³ 3.5 అంటే బై 10 వేసుకుందాం. ఇది చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఒకసారి
35 మనకి క్యాలిక్యులేషన్ కష్టంగా ఉంటే ఒకసారి 3.5 అంటే 3/7 ఓకేనా. 7/2 ఈ 7కి 7 పోతుంది, ఈ 2కి 2 ఒకట్ల 2 11 77 ఇంటూ 11 11 7 77 11 77 84 8 4 7 3 2 3 6 6 6 6 అట్లా 6 ఎక్కడ తేడా 2/3 πr క్యూబే కదా. ఓకే 7 77 కూడా 49 సారీ సిల్లీ మిస్టేక్లు చేయకండి. 7 49 11 9 99 11 44 53 5 3 9 3 6 6 9 54 ఎక్కువ అయిపోద్ది 6 8 48 యాక్చువల్ అయితే 8తో ఒక్కటే ఉంది, అదే ఆన్సర్. కొంచెం చూద్దాం. 13 అంటే 5 7 6 7 9 54 ఓకే 89. నెక్స్ట్ in a group of 22 men, 2 men whose average is 50-80 years are replaced by 2 men. ఓకే ఒక గ్రూప్ అని ఎంతమందో తెలియదు. ఓకే 22 మెంబర్స్ తెలుసు. 22 మెంబర్స్ గ్రూప్ ఉంది, అందులో ఇద్దరు 58 యావరేజ్ ఇద్దరిది, వాళ్ళు రీప్లేస్ బై 2 men కొత్తగా ఇద్దరు వచ్చారు, వీళ్ళు వెళ్ళిపోయి కొత్తగా ఇద్దరు వచ్చారు. అయితే అందువల్ల యావరేజ్ ఏజ్ డిక్రీజ్ బై 2 years. ఓకే 2 years తగ్గింది అంటే ఈచ్ వన్ తగ్గుద్ది కాబట్టి ఇంటూ 2 44 years తగ్గిపోయింది. ఎందువల్ల వీళ్ళు 58 యావరేజ్ వాళ్ళు వెళ్ళిపోవడం వల్ల. అయితే వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ న్యూ 2 men అంటారు. ఓకే కొత్తగా వచ్చిన యావరేజ్ అడిగి యాక్చువల్గా 58 అనేది వెళ్ళిపోయిన వాళ్ళ యావరేజ్ కదా, వాళ్ళ సమ్ కావాలి. వాళ్ళిద్దరు A + B వెళ్ళిపోయారు అనుకోండి, 58 యావరేజ్ అంటే సమ్ ఎంత ఇద్దరు ఇంటూ 2 50 50 8 16 116. వీళ్ళు వెళ్ళి కొత్త వాళ్ళు రావడం వల్ల ఇక్కడ గ్రూప్ తగ్గింది. అంటే వచ్చిన వాళ్ళు తక్కువ ఏజ్ ఉండాలి, వెళ్ళిపోయిన వాళ్ళు ఎక్కువ ఏజ్. ఎంత తగ్గాలి 44, వీళ్ళలో 44 తగ్గింది. 2 11 తీసి 72 తగ్గింది. ఎవరిది యావరేజ్ కాదు ఇది టోటల్గా తగ్గింది. కానీ వాళ్ళిద్దరిది అడిగారు కదా, ఇద్దరు యావరేజ్ అడిగారు కాబట్టి బయట 2 3 2 6 యావరేజ్ న్యూగా వచ్చిన వాళ్ళు. ఇది లాజికల్గా చాలా సింపుల్గా ఉంటుంది, లాజికల్గా ఆలోచించండి. 44 తగ్గింది, అందువల్ల వెళ్ళిపోయిన వాళ్ళు 44 తీస్తే వాళ్ళిద్దరు సంఘం వాళ్ళ యావరేజ్. ఓకే నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకే చక్రవడ్డీ హాఫ్ ఇయర్లీ 2200 వచ్చింది. ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఓకే 2200 వచ్చింది. ఇప్పుడు 1.5 years, హాఫ్ ఇయర్లీ అంటే 3 terms 6 నెలల లెక్క. ఆన్ టు అంటే 2200కి ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ 2000 ఫర్ 1.5. ఓకే ఇది ఇంట్రెస్ట్ ఇది సమ్. అయితే రేట్ 6 అడిగాడు. యాక్చువల్గా 2200 ఆర్ మనకు తెలియదు. ఓకే ఇది ఏంటో సింపుల్గా ఉంటుంది. ఇంకా A/P చేస్తే మనం ఈజీ చేసుకోవచ్చు. P అంటే సమ్ 2200, అమౌంట్ ఎంత ఇంట్రెస్ట్ ప్లస్ సమ్ కదా, అంటే 2200 38 36.8. ఓకే ఏ ఎంత 60 36.8, P ఎంత 2200. ఈ 0 పోవాలంటే ఇక్కడ 0 వేయాలి, ఈ పాయింట్కి 0. ఇది 3 టర్న్లు రొటేషన్ కాబట్టి 3 వేస్తే మనకి ఈజీగా వస్తుంది. 11 22 11 5 55 55 అంటే ఇంకా 53 ఉంటుంది. 11 4 44 96 11 35 కదా, 11 5 55 ఇంకా 53 ఉంటుంది. 11 4 44 96 ఉంటుంది. 11 8 88 ఇంకా ఓకే ఇంకా డివైడ్ అవుతా. 2 1 1000 2 4 2 7 14 2 4 24. ఓకే ఏం మిగిలింది 2 4 2 7 2 7 4 4/1000. అంటే ఇది యాక్చువల్గా మనం
3 రొటేషన్స్ అవ్వాలి. అంటే ఇంకా మనం సింపుల్ ఒక ఇది 3 రొటేషన్స్ అవ్వాలి. మనకు 3 అంటే ఎలా అవుతుంది, మనకు 1000 క్లియర్గా కనబడుతుంది. 10 × 10 × 10 అని. ఇది 10 కంటే ఎక్కువ 2744 మనం ఈజీగా కావాలంటే దేని క్యూబో చూసుకోవాలి. 12 2 2 4 4 2 8 వస్తుంది యూనిట్ ప్లేస్ స్క్వేర్ కాబట్టి 3 3 9 9 3 27 అవ్వదు. 4 4 16 64. ఓకే 14కి ఛాన్స్ ఉంటుంది. ఒకసారి మనం వెరిఫై కూడా చేసుకోవాలి. 14 14 196 మనకు తెలుసు. ఇంటూ 14 14 5 14 6 84 14 9 126 134 14 27. ఓకే సరిపోయింది. అంటే 14/10 అంటే అంత 4 పెరిగింది. 10 అంటే ఇంటూ 100 కాబట్టి ఈ 0 పోతే 40% ఆన్సర్. ఓకే కానీ ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇది హాఫ్ ఇయర్లీ అన్నాడు. ఆన్సర్ మాత్రం మనకి యానం అడిగాడు. 6 నెలలకు 40 అయితే 12 నెలలకి ఇంటూ 2 80. ఓకే నెక్స్ట్ ఏ వాల్యూ ఆఫ్ కార్ డిప్రిషియేట్ ఎట్ ద రేట్ ఆఫ్ 50% పెర్ యానం. ఓకే ఒక కార్ యొక్క వాల్యూ సంవత్సరంకి 50% తగ్గుతుంది వాడుతున్నారు కాబట్టి. అయితే ప్రెజెంట్ వాల్యూ 75,000 ఉంది. అయితే 3 years ఎగో ఎంత, 3 సంవత్సరాల క్రితం ఎంత. కొన్నిసార్లు 3 సంవత్సరాల క్రితం అంటాడు, కొన్నిసార్లు 3 సంవత్సరాల తర్వాత అంటాడు. 3 సంవత్సరాల క్రితం అన్నాడు కాబట్టి మనకు అప్పుడు వాల్యూ ఎక్స్ అనుకోండి. అయితే 50% తగ్గుతుంది అంటే 2 అనేది 1 అవుతుంది. మళ్ళీ 2 అనేది 1 అవుతుంది. 2 అనేది 1 అవుతుంది. అంటే ఇంకా సింపుల్ కాబట్టి 100 ఉన్నది 50 అవుతుంది అంటే 1/2 అని అలా చేసుకుంటాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ స్పీడ్గా ఉండాలి. దీని వాల్యూ 75,000 అయ్యేది. అయితే ఎక్స్ ఎంత, 2 2 4 4 2 8 అనేది ఇటు వెళ్తే 8 అవుతుంది. అప్పుడు ఇది పోయి ఎక్స్ ఈజ్ ఈక్వల్ 8 5 4 8 50 60. ఓకేనా నెక్స్ట్ అమన్ గోస్ టు హిజ్ ఆఫీస్ బై కార్ ఎట్ స్పీడ్ ఆఫ్ 80 km/h. ఓకే అమర్ అనేవాడు ఆఫీస్కి 80 కిలోమీటర్లు స్పీడ్తో వెళ్తే 10 నిమిషాలు ఎర్లీయర్ వేగంగా వెళ్తున్నాడు. అదే 30 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తే ఆఫీస్కి 10 నిమిషాలు లేట్ వెళ్తున్నాడు. అయితే స్పీడ్ ఎంత అన్నాడు. మనకు తెలిసిన ఫార్ములా డిటిఎస్. స్పీడ్ కావాలంటే డిస్టెన్స్ తెలియాలి, టైం తెలియాలి. డిస్టెన్స్కి ఇక్కడ వాడు ఒకటి వేగంగా ఒకటి లేట్ అని ఇస్తే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా ఉంటుంది. ప్రొడక్ట్ ఆఫ్ స్పీడ్ వేగాల దూరం. ప్రొడక్ట్ ఆఫ్ స్పీడ్ అంటే వేగాల మల్టిప్లికేషన్ అంటే గుణించాలి. వేగాల లబ్ధం. ఓకే వేగాల లబ్ధము. ఒకసారి ఇంగ్లీష్లో చెప్పేస్తాను, ఈజీగా గుర్తుంటుంది. ప్రొడక్ట్ ఆఫ్ స్పీడ్ బై ఈ రెండు మధ్య డిఫరెన్స్ ఇస్తే ఇక్కడ డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్. ప్రొడక్ట్ ఆఫ్ స్పీడ్ బై డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్ ఇంటూ టైం డిఫరెన్స్. ఇది డిస్టెన్స్ వాల్యూ. ఇప్పుడు ఒకసారి మనం చేద్దాం. ప్రొడక్ట్ ఆఫ్ స్పీడ్ ఇక్కడ 80, ఇక్కడ 30. 80 × 30 బై డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్ 80లో 30 తీస్తే 50. టైం డిఫరెన్స్ యాక్చువల్గా ఇది 10 నిమిషాల ముందు, ఇది 10 నిమిషాల తర్వాత. అంటే ముందు 10 నిమిషాలు మళ్ళీ అయ్యాక 10 అంటే 20 నిమిషాలు లేట్ అవుతుంది. 20 నిమిషాలు గంటల్లో రాసుకుంటే బై 60. 0 0 ఈ 0కి ఈ 0 2 1 2 3 ఈ 3కి ఈ 3 పోతే 5 1 16. ఓకే డిస్టెన్స్ 16 కిలోమీటర్లు వచ్చింది. డైరెక్ట్గా వచ్చేస్తుంది. మరి ఇంకేం చేయవలసింది. డిస్టెన్స్ 16 కిలోమీటర్లు. అయితే 80 కిలోమీటర్లు గంటకు వేగంతో 10 నిమిషాల ముందు వెళ్ళిపోయాడు. 80 కిలోమీటర్లు 60 నిమిషాల్లో వెళ్తున్నాడు. అంటే 16 కిలోమీటర్లు ఎంత చేయంగా వెళ్తాడు. 80 16 5 80 5 నిమిషాలు అంటే 5 12 నిమిషాల్లో వెళ్తాడు. ఓకే 12 minutesలో వెళ్తున్నాడు. కానీ 10 నిమిషాల ముందు వెళ్ళిపోతున్నాడు. అంటే అతను ఇంకా ఎంత టైం వెళ్ళాలి, 22 నిమిషాల్లో వెళ్ళాలి. ఆన్ టైం వెళ్ళాలంటే 22 minutesలో కదా. ఇప్పుడు ఆన్ టైం చేరాలి. డిస్టెన్స్ ఎంత 16 కిలోమీటర్లు. ఆన్ టైం వెళ్ళాలంటే 22 నిమిషాలు. కానీ ఇక్కడ అన్ని అవర్స్లో ఇచ్చారు కాబట్టి ఇది 22 minutes కాబట్టి బై 60 వెళ్తే బై ఇంటూ 60 అవుతుంది. ఇది తీసేద్దాం కన్ఫ్యూజ్ కూడా ఉండకుండా. 2 3 2 11 16 × 30/11 16 3 48 480/11 ఇది. ఓకేనా నెక్స్ట్ ఇది కొంచెం పెద్ద ప్రాబ్లమే. మీరు ఒకవేళ లాస్ట్లో చేసుకున్నా ఓకే. ఎల్సిఎం అడిగాడు.
2 ప్రైమ్ నెంబర్స్. ఎప్పుడు కూడా 2 ప్రైమ్ నెంబర్స్ ఎల్సిఎం అంటే ఆ రెండింటి లబ్ధమే అవుతుంది. ఎందుకంటే ప్రైమ్ నెంబర్స్ ప్రధాన సంఖ్యలు వేరేవేవి ఉండకపోతే ఎల్సిఎం ఆఫ్ 2 ప్రైమ్ నెంబర్స్ అంటే ఆ రెండింటి ప్రొడక్టే అవుతుంది. 141 దేనితో అవుతుంది చూసుకోవాలి. 2తో అవుతుంది, 3తో, 3 4 12 3 7 ఓకే 47 2 3 5 7 47 9 3 5 15 3 5 ఓకే 47 ప్రైమ్ నెంబర్. ఈ రెండే అవుతాయి. ఇంకా చూద్దాం ఒకసారి ఆప్షన్ బట్టి. ఇందులో ఎక్స్ చిన్నదన్నాడు, ఎక్స్ 20 అనుకుంటే 47 మైనస్ 5x, ఎక్స్ అంటే 5 5 3 15, 47లో 15 తీస్తే 2 32 ఆన్సర్ ఉంది. ఓకే ఇదే. నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సర్టెన్ సమ్ ఎట్ యాన్యువల్ రేట్ ఆర్ ఇచ్చాడు, 8 years టైం ఇచ్చాడు. ఓకే సారీ ఇదేం లేదు. డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ సర్టెన్ సమ్. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ప్రతి సంవత్సరం సేమ్ వస్తుంది. అయితే 8th year 9th year మధ్యలో ఇంట్రెస్ట్ తేడా 132 ఇచ్చాడు. యాక్చువల్లీ 1 year గ్యాప్ పర్సెంటేజ్ ఎంత వస్తుంది? 11% వస్తుంది. అది ఎస్ఐ కాబట్టి సిఐ అయితే మారిపోతుంది. అంటే ఈ 11% 132 సమ్ ఎంత? సమ్ ఎప్పుడు 100%. 11 1 11 2 12 2 0. ఓకే నెక్స్ట్ ఇక్కడ 9 10 11 12 ఎన్ని ఇచ్చినా కూడా 1 year 11 గ్యాప్. లాస్ట్ క్వశ్చన్. ఏ పర్సన్ బాట్ అన్ ఆర్టికల్ అండ్ సోల్డ్ ఎట్ 10% లాస్. ఓకే సిపిఎస్పి. సిపి ఎప్పుడు 100 కొన్నాడంటే 10% లాస్, 90కి అమ్మాడు. ఇఫ్ ఈ హ్యాడ్ బాట్ 30% లెస్. ఓకే కొనేటప్పుడే 30% తక్కువ కొన్నాడు అంటే 70కి కొన్నాడు. సోల్డ్ ఇట్ 20% మోర్. 20% కొద్ది 20 రూపీస్ 20 రూపీస్ మోర్ కొన్నాడు. దెన్ యూ వుడ్ ఎర్న్ 40% మోర్. అప్పుడు 40% లాభం వచ్చింది అంత. 40% 1% ఎంత? 7 7 4 28 రూపాయలు ఎక్స్ట్రా. 28% అంటే 7 + 28 98. ఓకే అన్నాడు. అయితే వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్? కాస్ట్ ప్రైస్ అంటే 100% ఎంత అన్నాడు. యాక్చువల్ ఇక్కడ 20 రూపీస్ లాభం. ఎందువల్ల? ఇక్కడ ఎంత గ్యాప్ వచ్చింది? 8% వల్ల. అంటే 20 రూపీస్ 8% అయితే 100% ఎంత? ఓకేనా? ఈ పర్సెంట్ పోతే 4 4 25 250. ఓకేనా? దట్స్ ఇట్ గైస్.